హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితం కొడాలి నానికి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తినాయి. ముఖ్యంగా ఆయన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్‌లో చేర్చడం జరిగింది. అక్కడ ఆయనకి టెస్టులు చేసిన డాక్టర్లు ఏదైతే ముంబైలో ఉన్న ఏషియన్ హాస్పిటల్‌లో ఆయన యొక్క గుండె సర్జరీని పూర్తి చేశారు. అత్యాధునికమైన డాక్టర్లు ఆయన గుండెలో హోల్స్ ఉంటే వాటన్నిటిని కూడా క్లియర్ చేసి ప్రస్తుతం ఆయన హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారనమాట. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే రీసెంట్‌గా వస్తున్న వార్తల ప్రకారం ఏంటి అంటే కొడాలి నానిని అమెరికాకి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులైతే భావించడం జరిగింది. అంటే ఇక్కడ కొన్ని డౌట్‌లైతే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఎందుకంటే ఇక్కడే మన దగ్గర అత్యాధునికమైన హాస్పిటల్‌లు ఉన్నాయి. అలాంటప్పుడు ఇక్కడే నయం కాలేదంటే మరి అమెరికాకి తీసుకెళ్తున్నారంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న కొన్ని ఆందోళనలైతే ఆయన అభిమానులైతే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ కొడాలి నాని త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అంటే కొడాలి నానికి ఏమైంది అనేది ఇక్కడ కీలకమైన డౌట్లుగా వ్యక్తమవుతుందన్నమాట. అయితే ఇక్కడ కొంతమంది ఆరోపిస్తుంది ఏంటంటే ఏదైతే వల్లంనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, భవిష్యత్తులో కూడా మరి కొడాలి నానిని అట్లా అరెస్ట్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన ముందస్తు ప్లాన్ ప్రకారమే అమెరికా వెళ్తున్నారన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. కాకపోతే కొడాలి నాని అట్లా వెళ్ళే వ్యక్తి అయితే కాదు నా దృష్టిలో. కాకపోతే ఆయనకి మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది. ఏదేమైనా కానీ ఆయన ఆరోగ్యం మీద ఆయన అభిమానులు అయితే తీవ్రమైన ఆందోళన అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ అయితే ఓకే.